అందరికీ నమస్తే. ప్రైవేటు స్కూళ్ళలో పిల్లలను చదివిపిస్తున్న తల్లిదండ్రులకు ఇది షాకింగ్ వార్త. అంటే ప్రభుత్వం ఫీజులు తగ్గిస్తుందేమో, ప్రైవేట్ స్కూళ్ళలో కొంచెమన్నా తగ్గుతుందేమో, 5-10 వేలు తగ్గుతుందేమో, ప్రైవేట్ స్కూళ్ళను గవర్నమెంట్ నియంత్రిస్తుందేమో, దాంతో మన పిల్లల స్కూల్ ఫీజు తగ్గుతుందేమో, మనకు కొంచెం బర్డెన్ తగ్గుతుందేమో, కొద్దిగా బాధ తప్పుతుందేమో అనుకుంటున్నారేమో. కానీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంతోన ప్రైవేట్ స్కూళ్ళకు పట్ట పగ్గాలు ఉండవు. ఇంకా పట్ట పగ్గాలు లేవు. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్కూళ్ళలో ఫీజులు పెంచేసారు. ఇప్పుడు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి కదా, అడ్మిషన్స్ ఒకటే కాదు. ఇప్పుడు మనం కంటిన్యూస్ అవుతుంటే హై క్లాస్ 4th నుంచి 5th క్లాస్ పోగానే ఒకటేసారి 12,000 15,000 పెంచేసిండ్రు. అసలు ఏం చేసింది గవర్నమెంట్? స్కూల్ ఫీజులు నియంత్రిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది? అసలు ఈ వ్యవహారంతోన ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఏం చేయబోతున్నాయి? ఈ 2 అంశాల మీద మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా 45% మంది ఉన్నారు. 100కు 45 మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కిందనే సబ్స్క్రైబ్ అయిన బటన్ కూడా ఉంది. ఆ ఒక్క బటన్ నొక్కడం వల్ల మీకేం నష్టం లేదు, కానీ సిగ్నల్ టీవీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే వీడియో పనికొచ్చే వీడియో అనుకుంటే వీడియో కూడా షేర్ చేయండి. ఎందుకంటే లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు చదువుతున్నారు. బహుశా వాళ్ళంతా గవర్నమెంట్ వైపు తగ్గిస్తారేమో. ఎందుకంటే ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు కదా, మేము రెగ్యులేటరీ కమిటీ చేస్తాం, ఫీజులు తగ్గిస్తామని చెప్తుంటారు కదా. కాబట్టి తగ్గుతుందేమో అనుకుంటే మనం అనుకుంటూనే ఉంటాం. కానీ స్కూల్ యాజమాన్యాలు ఫీజులు పెంచి మన దగ్గర నుంచి ముక్కు విండి వసూలు చేస్తూనే ఉంటాయి. ఇక వాళ్ళు ఏ రూల్ ఫాలో గారు. ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కూల్ అని ఒకటి ఓపెన్ చేశారు. మంచిదే. అమరవీరుల పిల్లలకు, పోలీస్ అమరవీరుల పిల్లలకి, లేకపోతే పోలీస్ కాకి డ్రెస్ తీసుకున్న వాళ్ళకి, హోంగార్డ్స్ కా నుంచి డీజీపీ వరకు అందరూ ఒకటే స్కూల్ అన్నారు. అది ఒక మోడల్ స్కూల్. ఒకటే స్కూల్లో అందరూ చదవాలంటే కాని పని, కానీ ఒక స్కూల్ మోడల్ స్కూల్. అది కూడా కొత్తగా కట్టింది కాదు, ఏదో పోలీసు వాళ్ళ కోసం కట్టిందే. పోలీసు వాళ్ళు రెస్ట్ రూమ్స్ కోసం కట్టిన స్కూల్ చేసిర్రు. మంచిదే, ఏదో ఒకటి కట్టిర్రు. అది గవర్నమెంట్దే కాబట్టి ఉపయోగించుకుంటున్నారు, మంచిదే. దానిలో అదేం ఫ్రీ కాదు. పోలీసు వాళ్ళకి ఫ్రీ కాదు. ఎవరు అన్నారు మిలిటరీ స్కూల్స్ టైప్ ఇది కావాలని. మిలిటరీ స్కూల్స్లో ఫీజులు, మిలిటరీ స్కూల్స్లో ఉండే ఫెసిలిటీస్ ఇక్కడ లేవు. ఇక్కడ ఫీజులు ఎంతున్నా తెలుసా? ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, చిల్డ్రన్ ఆఫ్ మార్టిర్స్ అంటే అమరవీరుల, పోలీస్ అమరవీరుల పిల్లలకు 5% రిజర్వేషన్, అంటే 40,000 ఫీ, యాన్యువల్ ఫీ. ఈ స్కూలు 1 to 5th క్లాస్ వరకే. ఇప్పుడు 1 to 5th ద స్కూల్ విల్ హ్యావ్ టు ఇంటేక్ ఆఫ్ 200 స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 1 to 5. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ వర్ ప్లాన్డ్ విత్ ఎక్స్పర్ట్. అదంతా ఓకే అవుతుంది. తర్వాత హోమ్ గార్డ్స్ టు ఏఎస్ఐ పిల్లలకు 40% రిజర్వేషన్, 50,000 ఫీజు, 50,000. తర్వాత ఎస్ఐ టు డిఎస్పి 95,000, ఎస్పీ అండ్ అబోవ్ 15%, 1.4 lakh. నాకు సివిలియన్స్ అంటే మనకు జనాలకు ఎవరైనా వాళ్ళకు కూడా 100 సీట్లు ఉంటాయి. దీనిలో ఈ 100 సీట్లు ఉంటాయా? 100 ఉండకపోవచ్చు, ఎంత చెప్పలేదు. కానీ 1.6 lakh, 1,60,000 ఫీజు. మన పిల్లలు ఆ స్కూల్లో చదవాలంటే 1,60,000 ఫీజు. ఇంకా ఇవన్నీ పోలీసు వాళ్ళు పక్కన పెడదాం, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బందే. ఇప్పుడు ఎస్పీ అండ్ అబోవ్ పిల్లలు ఎవరు ఆ స్కూల్లో చదవరు, ఫస్ట్ పాయింట్. ఎస్ఐ టు డిఎస్పి నాకు తెలిసి ఆలా పిల్లలు కూడా చదవరు. 95,000 పెడితే సెయింట్ జాన్స్ చదవచ్చు అనుకుంటారు మనోళ్ళు. తర్వాత హోంగార్డ్ టు ఏఎస్ఐ 50,000 ఫీజు. 50,000 కూడా బడినే వాళ్ళకు, ఎందుకంటే హోంగార్డ్స్ జీతమే 28,000 ఉంటుంది. వాళ్ళ ఖర్చులో నువ్వు ఏం మిగులుతుందో తెలియదు. 50,000 ఫ్రీగా చెప్పాలి కదా. చిల్డ్రన్స్ ఆఫ్ వీళ్ళు 40,000 ఫీజు. సరే, అది అడ్మిషన్స్ వచ్చినప్పుడు చూసుకుందాము, అడ్మిషన్స్ రావాలని కోరుకుందాం కూడా. ఇప్పుడు సివిలియన్స్ దగ్గరికి వద్దాం. 1.6 lakh 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1,60,000 ఫీజు కట్టి దానిలో మనం చదువుకుంటామా? చదువుకుంటారేమో, డబ్బులు ఉన్న పోలీసు వాళ్ళ స్కూల్ అని చదువుతారేమో. చదువుడు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. గవర్నమెంట్ స్కూల్ అనే 1,60,000 ఫీజు పెడితే ప్రైవేట్ స్కూల్ ఎవరిని నియంత్రిస్తాడు? ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఎవడు ఆగుతారా? ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించే నైతికత గవర్నమెంట్కి ఉంటుందా? ఇప్పుడు మీ గవర్నమెంట్ స్కూల్నే 1,60,000 ఫీజు పెట్టి ప్రైవేట్ స్కూల్లో 50,000 చెప్పండి, చెప్తారా చదవాళ్ళు? అసలు నియంత్రించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఇది మేనిఫెస్టో. ఇది మేనిఫెస్టో. ఏ ఫీ రెగ్యులేటరీ కమిటీ విల్ బి సెటప్ రెగ్యులేట్ ఫీజ్ చార్జ్డ్ బై ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు మేనిఫెస్టో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల మేనిఫెస్టోలో పెట్టినారు. 26 పేజీలో ఉంది. అభయ హస్తం అని కింద ఆడ పెట్టినరు. ఏమని పెట్టినరు? ఈ ఫీజులు తగ్గించనికే, రెగ్యులేట్ చేయనికే స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు మేము కమిటీ చేస్తామన్నారు. ఏడుంది కమిటీ? పోయినసారి స్కూల్ ఫీజులు తగ్గించారని కొంతమంది అడిగిర్రు.
మా జర్నలిస్టే అడిగినారు, గవర్నమెంట్ ముఖ్యమంత్రిని అడిగింది డైరెక్ట్, ఆయన విదేశాంగ మంత్రి. అడిగితే మేము మొన్ననే వచ్చినాం కదనా, మేము మొన్ననే వచ్చినాం, అప్పుడే మాకు టైం ఏం లేదు కదా, ఈసారి అయిపోను అన్నాడు. అయిపోయింది. మరి ఈ సంవత్సరం అంతా ఏమైంది అంటే వీళ్ళు ఫీజులు తగ్గించాలని వీళ్ళకి ఆలోచన లేదు. ఫీజుల కోసం రెగ్యులేటరీ కమిటీ లేదు, ఫీజులు తగ్గించేది లేదు, ఏం లేదు. ప్రైవేట్ స్కూల్స్ జనాల మీద పడి దోసుకుంటున్నాయి. ఫీజు ఇప్పుడు ఒక పిల్లాడు 5th క్లాస్ చదువుతుండో స్కూల్లో, 6th క్లాస్ పోగానే 15,000 సంవత్సరానికి 15,000, 16,000, 20,000 ఎక్కువ చేసిండు. ఇప్పుడు 20,000 రూపాయలు ఎక్కువ చేసిందని చెప్పేసి ఆ స్కూల్కి వెళ్ళి తీయాలి ఆ పిల్లని. తీసి ఏమన్నా బయట తక్కువ ఉన్నాయా? ఆడ కూడా అంతే ఉన్నాయి. మళ్ళా అంతా సిండికేట్, ఇదంతా స్కూల్స్ మొత్తం సిండికేట్. పేరు బట్టి, దానిలో ఫెసిలిటీస్ బట్టి కాదు, పేరును బట్టి, స్కూల్ పేరును బట్టి. గ్లోబల్ స్కూల్ అన్నాడు అనుకో, గ్లోబల్ స్కూల్ అంటే ₹1,00,000 మినిమం ఫీ. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు అనుకో, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అదొక 70,000-80,000 మినిమం. నేను చెప్పేది 10th క్లాస్ స్టూడెంట్స్ కాదు నేను చెప్పేది. మినిమం అంటే 2వ తరగతికో 3వ తరగతికో 80,000 ఉంటుంది ఫీజు. ఇక కొన్ని స్కూల్స్ ఉంటాయి, ఇవి మనం మామూలుగా గల్లీలో ఉండే స్కూల్స్ అన్ని మూసేసిండు చాలా వరకు. కరోనా టైంలో చాలా వరకు పోయినాయి, దాని మెయింటెనెన్స్ వెళ్ళక అవి కూడా 30,000-40,000 ఉండే, తక్కువ లేకుండా అవి కూడా పోయినాయి. ఇప్పుడు గల్లీలో ఉండే స్కూల్స్ కూడా 70,000-80,000 వసూలు చేస్తున్నారు. గల్లీలో ఉండే స్కూల్స్ కొద్దిగా ఫెసిలిటీ ఉంటుందేమో, కనీసం తక్కువ ఏమంటే తక్కువ చేస్తారేమో, లేకపోతే ఇవాళ కట్టని రేపు కడతామంటే కట్టించుకుంటారేమో, ఇంకేమో చేస్తారేమో. కానీ ఈ స్కూల్స్ ఉంటాయి కదా, అస్సలు తక్కువ చేయరు. గవర్నమెంట్ కూడా వదిలేసింది, చేతులు ఎత్తేసింది. ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో చేతులు ఎత్తేసింది కాబట్టే వాళ్ళు ఇది ఇచ్చిర్రు. ఇంకా ₹1,60,000 నువ్వు గవర్నమెంట్ స్కూల్లోనే వసూలు చేసిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళకు ఏం చెప్తావు? కోడలకు బుద్ధి చెప్పిన అత్త ఎక్కడో పోయి మునిగిపోయిందంట. ఈ ప్రైవేట్ స్కూళ్ళను తగ్గించమని అడిగే అర్హత ఈ గవర్నమెంట్కి ఎక్కడుంది? పోయింది, అర్హత కోల్పోయింది. వాళ్ళు అడగలేరు, ఇప్పుడు కంట్రోల్ చేయలేరు, అందుకే వదిలేసినారు, ఎవరు అడగలేరు. అసలు ప్రైవేట్ స్కూళ్ళలో ఇంకా కొత్తగా తెలుసు, కొత్తగా ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. పోయినసారి ఏదో వార్నింగ్ ఇచ్చారు ప్రైవేట్ స్కూల్లోకి, ఏమని? మీరు బుక్కులు అమ్మొద్దు, మీరు డ్రెస్సులు అమ్మొద్దు మీ స్కూల్లో. ఇప్పుడు ప్రతి స్కూల్లో బుక్కులు మా దగ్గరనే కొనాలి, హుకుం మా దగ్గర కొనాల్సిందే. బయట 5,000కి వచ్చే బుక్కులు 10,000-15,000 వసూలు చేస్తున్నారు. స్కూల్ డ్రెస్సు ₹1,000 వచ్చే స్కూల్ డ్రెస్సు 2,000 వసూలు చేస్తున్నారు. అన్నీ వాళ్ళ దగ్గర కొనాలి. నోట్బుక్స్ బయట ₹50-60 వచ్చేది వాళ్ళ దగ్గర ₹150 కొనాలి. ఇదే స్కూల్ ఫీజే కట్టలేక సస్తుంటే మళ్ళీ ఇవి కూడా డబల్ వసూలు చేస్తున్నారు. దొంగతనంగా కాదు, దర్జాగా అమ్ముతున్నాయి ప్రైవేట్ స్కూల్స్, దర్జాగా. దాన్ని ఎవరు ఆపాలి? మీ రెగ్యులేటరీ కమిటీ ఎక్కడ పోయింది? ఇక ఈ చూసిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా భయపడాలి ఉంటారు కదా, ప్రైవేట్ స్కూళ్ళు పెంచుతామా వద్దా, పెంచితే జనం ఏమనుకుంటారో, పెంచితే ఎవరైనా అడ్డుపడతారేమో, పెంచితే గవర్నమెంట్ ఏమైనా అంటదేమో అని ఇప్పటిదాకా ఏమైనా బుగులు ఉన్న వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత ఏం టెన్షన్ లేదు, వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడదాం. వాళ్ళ స్కూల్లో 1,60,000, మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్ అని బాగా చెప్తాం ఎడ్యుకేషన్ మేము. మా దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, మా దాంట్లో గేమ్స్ ఉన్నాయి, మా దాంట్లో ఫుట్బాల్ ఆడొచ్చు, బాస్కెట్బాల్ ఆడొచ్చు, ఇంకా మా దాంట్లో ఇంకా ఇంతకన్నా ఎక్కువనే పెట్టాలని చెప్పి ఇప్పుడు 5th క్లాస్ లోపలే, 5th క్లాస్ వరకే 1,60,000 కదా వీళ్ళు చెప్పింది. ఇంకా వాళ్ళు ఇంకో 10,000 ఎక్కువ పెంచి చెప్తారు. ఇంకా ఇప్పటిదాకా ఒక ఆట, ఇప్పటి నుంచి ఇంకో ఆట ప్రైవేట్ స్కూళ్ళలో ఇప్పుడు ఉంటుంది. గవర్నమెంటే ముక్కుతాడు దించినాక ఏముంటుంది? ఒక ముక్కుతాడు ఉంటే కదా కోడేనో ఎద్దో ఆగేది, ముక్కుతాడే దించేసింది, చలో పో అని. ఈ ఫీజులు చూసిన తర్వాత అనిపించింది ఇది రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్ చేసింది కాదు, ఇది బిజినెస్ కోసం పెట్టినరా? ఈ స్కూల్ పెట్టింది బిజినెస్ కోసమా, డబ్బుల కోసమా? అవసరమైతే వాళ్ళ జీతాలకి వెళ్ళి నామినల్గా ఒక PF కట్ చేసినట్టు కట్ చేసి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, హోంగార్డ్స్ దగ్గర నుంచి ఒక నామినల్గా నెలకు ఒక 500, 1000 కట్ చేసి ఆ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వచ్చు కదా. సివిలియన్స్కు ఇంతగానం ఎందుకు? పౌరులకు 1,60,000 ఫీజు ఎందుకు? మీ స్కూల్కి ఎవరు రావాలి 1,60,000 పెట్టి? మీ స్కూల్కు చేరకపోవడం కాదు, ఇప్పుడు వేరే స్కూల్లో కూడా చేరకుండా చేస్తారు మీరు. వేరే స్కూల్ కొత్త కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా మాట్లాడతారు ప్రైవేట్ స్కూళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో 1,60,000 కడుతున్నారు, 1,60,000 ఫీజు పెట్టిర్రు, మేము మాత్రం తక్కువ తీసుకోవాలన్నా? మా దగ్గర తక్కువ ఉన్నాయి ఫెసిలిటీసు, మేము ఎంత ఇస్తున్నాం టీచర్లకు జీతాలు? ఇంకా జీతాలే కాదు, ఇంకా మేము వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, చాలా ఉంటాయి. వాళ్ళకు కూడా లోకల్లో ఉండే కథలు చాలా ఉంటాయి, ఆఫీసర్ల వ్యవహారం. ఎనీవే, ప్రైవేట్ స్కూల్ ఫీజుల విషయంలో గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందని అర్థమైంది ఇది చూసినాక. ఇక ఎవరి సావు వాళ్ళు చావండి, మీరు చదివించుకుంటారో బంద్ చేయించుకుంటారో ఆ పిల్లలను ఏం చేస్తారో మీ ఇష్టం. గవర్నమెంట్ మాత్రం తక్కువ చెయ్యదు, గవర్నమెంట్తోనే కాదు అని దీన్ని బట్టి చూసినాక అర్థమైంది. ఏం చెప్పాలి ఇంకా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.